ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతుల నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మోసుకొనును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుకొని ఉన్నారు. దుష్టులను, దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరోబడురు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటెన్నటికి నశించదు. భక్తుడి విధంగా అంటున్నాడు యెహోవా, భక్తినుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచన కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తినలా వారు పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడే నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడుకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడిననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. సహోదరి సహోదరులారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాట మనుగుదురు, బలము చేత ఎవడునో జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగుజేయును. పేతురి విధంగా అంటున్నాడు, మనుషులు నియమించు ప్రతి కట్టడమునకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతినియు, నాయకులు దుర్మార్గులను ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలమున మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారవునట్లు వాటిని అనుగ్రహించి ఆ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, బీదలకు నిరీక్షణ కలుగునని, అక్రమము నోరు మోసుకునని, దుష్టులను నిన్ను మరచు జనులందరూ పాతాళముకు దీపోదురని, దరిద్రులు నిత్యము మరువబడదురని, బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నడెన్నటికి నశించదని నీవు తెలియజేశావు. దాని నీకు స్తోత్రములు. దేవా, మేము నీ సన్నిధిని నివసించుచు నీ నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించుచు నీ దృష్టికి నీతిగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుషులు నియమించు కట్టడములను నీ నిమిత్తమై లోబడి ఉంటూ మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గల వారమై ఉండుటకు కృపచూపమని, మీరు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.